కూడా ఈ యుద్ధంలో చూసుకుంటే ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా దారుణంగా నష్టపోయింది. 6 రోజుల వినాశనం తర్వాత కూడా చాలా కంటిన్యూస్గా చాలా అగ్రెసివ్గా ఇరాన్ పోరాడుతోంది. ఇరాన్ బలాన్ని, ఇరాన్ వ్యూహాన్ని చూసి ట్రంపే వణుకుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఏం చెప్తోంది ఇజ్రాయెల్, అమెరికాను కూడా ఈ యుద్ధంలోకి లాగాలని ప్రయత్నిస్తోంది. అమెరికా కూడా ప్రత్యక్షంగా ఈ యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటారు? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయెల్ ఏంటంటే తన యొక్క టెక్, ఒక స్పైయింగ్ మొసాద్ ద్వారా, అధునాతన యుద్ధ తంత్రం ద్వారా, సైబర్ వార్ఫేర్ ద్వారా, అధునాతన డ్రోన్స్, అధునాతన యుద్ధ విమానాలు, ఇవన్నిటితో ఎంతటైనా యుద్ధం చేయగలరు. కానీ ఒక విషయాన్ని గమనించాలి. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం చేయడం వల్ల రోజుకి అయ్యే ఖర్చు $742 మిలియన్. అంటే రోజుకి ఇప్పుడు ఇరాన్ మీద 6 రోజులు యుద్ధానికి అది ఖర్చు పెట్టింది ఎంత అంటే సుమారు $3 బిలియన్. అది ఒక చిన్న ఎకానమీ అండి. $500 బిలియన్ ఉన్న ఒక ఎకానమీ ఏది ఇజ్రాయెల్. ఎంత యుద్ధతంత్రం ఉన్నా అంత పెద్ద ఇరాన్ లాంటి దేశంతో యుద్ధం చేయాలంటే అక్కడ 2500-3000 కిలోమీటర్ల అవతల ఉన్న దేశాన్ని కుట్టుతూ ఉండాలంటే ఎంత కష్టమండి, ఎంత ఖర్చు అవుతుంది? $750 మిలియన్ అవుతుంది రోజుకి. ఎక్కడ పరిస్థితి? ఈ యుద్ధం ఇప్పుడు ముగిసేలా లేదు. అంటే ఇరాన్ ఎంత అధునాతన దేశం అయినా డబ్బు ఉండదు ఇప్పుడు దానికి. అందువల్ల ఇజ్రాయెల్ భయపడుతుంది. 2, ఇరాన్ అనేది ఒక కొర్రె లాంటిది అనమాట. పట్టుకుంటే వదల భూతం. చాలా పెద్ద దేశం అండి, దాని బలం కూడా చాలా పెద్దది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం చేయడం కుదరదు, ఎక్కువ కాలం యుద్ధం చేయడం కుదరదు. ఇరాన్ ఫస్ట్ ఇక్కడ ఒకటి గమనించాలి. ఫస్ట్ టైం ఇజ్రాయెల్ తన చరిత్రలోనే అతిపెద్ద వినాశనాన్ని చూస్తుంది. ఇక్కడ వెస్టర్న్ మీడియా మనకి చెప్పడం లేదు. నిన్నటికి 20 క్రూయిజ్ మిసైల్స్, 20 బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మొసాద్ హెడ్ క్వార్టర్ను కూడా కొట్టి హైఫా నౌకాదళంలో, అక్కడ నౌకాదళ కేంద్రాన్ని, హైఫా అంటే పెద్ద పోర్ట్ని, అక్కడ ఉన్న ఆయిల్ రిఫైనరీని బద్దలు కొట్టిందంటే ఒకటి అర్థమవుతుంది. 2, నిన్న ఇరాన్ ఏంటంటే ఒక బాలిస్టిక్ మిసైల్ ద్వారా ఇజ్రాయెల్లో ఉన్న ఒక న్యూక్లియర్ రియాక్టర్ మీద పడిపోయిందని తెలుస్తుంది. అది ఎంత నాశనమైంది ఇంకా మనకు బయటికి రావడం లేదు. అంటే ఇజ్రాయెల్ చాలా నష్టాన్ని చూరగొంటుంది. నష్టం బయటికి చెప్తలే. కేవలం 24 మంది చనిపోయారు, 500 మంది గాయపడ్డారు. అటువైపు ఇరాన్లో 224 మంది చనిపోయారు, 1100 మంది గాయపడ్డారని చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ చాలా నష్టాన్ని సవిచూస్తుంది. ఇప్పుడు వణుకు ఏంటి ట్రంప్ కంటే? మీరు అడిగిన ప్రశ్న నేను గమనిస్తే ఒకటి చెప్పాలి. ఇజ్రాయెల్ కూడా భయపడుతుంది. ఏంటి? 6 రోజుల తర్వాత 6 రోజుల పాటు ఇజ్రాయెల్ తన సోఫిస్టికేటెడ్ వెపనరీతో, అధునాతన యుద్ధ విమానాలతో ఇరాన్ని మట్టు పెట్టిందని చెప్పాలి. ఇరాన్ నాశనం చేసింది. అక్కడ అణు రియాక్టర్ని ఏంటి, ఈ టెహరాన్ డైరెక్ట్ రాజధాని కొడుతుంది. అయినప్పటికీ ఇక్కడ ఇరాన్ ఇప్పటికీ కూడా తన బలాన్ని రక్షించుకుని ఇప్పటి వరకు 370 మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. 370 మిసైల్స్ని. అసలు ఎంత కష్టమండి. తర్వాత ఇజ్రాయెల్ యొక్క ఇరాన్ బలం ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగ్ అనే ఒక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బద్దలు కొట్టి ఛేదించేసింది. డేవిడ్ స్లింగ్. తర్వాత ఐరన్ డ్రోమ్ని బద్దలు కొట్టింది. యారో 2, యారో 3, అదేవిధంగా ప్యాట్రాయిట్ అనే అమెరికన్ యొక్క యాంటీ మిసైల్ సిస్టమ్ని మొత్తం బద్దలు కొట్టిందంటే ఇరాన్ బలం ఎంత ఉందో చూడండి. మనం దాన్ని బట్టి నేను అంటే చెప్తున్నానని కాదు, ఇజ్రాయెల్ ముందు ఇరాన్ నిలవదు. ఇజ్రాయెల్ ముందు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో నిలవదు, అది కూడా అమెరికా సపోర్ట్తో. కానీ ఇరాన్ బలం అసలు దాన్ని అంతం అవుతుంది. ఎక్కడి నుంచి ప్రయోగిస్తుంది మిసైల్స్ అనేది ఇప్పుడు అంతుపట్టని విషయం ఉంది. ఇప్పటికీ ప్రయోగిస్తుంది. ఇప్పుడే వార్ బిగిన్స్ అని అక్కడ ఖైమని చెప్తున్నారు. ఎంత కష్టంగా ఉందో చూడండి. ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే ఈ బలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఇంకా ఎలా చేస్తుంది దాన్ని? పైకి ఎలా చెప్పిన గాంభీర్యం చెప్పిన ట్రంప్. 2వ విషయం ఏంటంటే ఇరాన్ వ్యూహం అండి. ఇప్పుడు బలం అలా పెట్టండి. వ్యూహం ఏంటి? ఇరాన్ బలం ఏంటంటే 6 లక్షల మంది సైన్యం, 2 లక్షల IRGC ఫోర్సెస్, కడ్స్ ఫోర్సు, సీక్రెట్ ఫోర్సు, ఫిదాయిన్స్, ఇరాన్ చుట్టూ వాళ్ళ అనుచరుల పనిచేస్తే ఇక్కడ హౌతీస్ యెమెన్లో, అక్కడ హెజ్బుల్లా లెబనాన్లో, తర్వాత హమాస్ పాలస్తీనాలో, ఇంకా తీవ్రవాద సంస్థలందరూ ఏకమవుతున్నారు. ఇప్పుడు ఇది ఇరాన్ బలం తయారు చేసుకుంది. అది 30 సంవత్సరాల నుంచి ఇది ఇరాన్ బలం. ఇంత బలం అలా పెడితే ఈ బలం చూసి పోయేది కాదు. దాన్ని చంపడం అసంభవం. వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంటారు చాలా మంది. ఇది ఒక బలం. ఇప్పుడు ఇరాన్ వ్యూహం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇరాన్ వ్యూహం ఏంటంటే సర్వైవబిలిటీ అండ్ అటాక్. సర్వైవల్ అండ్ అటాక్ అనమాట. అంతే. ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడిని తట్టుకుని నిలబడడం, తన బలాల్ని వీలైనంత వరకే కాపాడుకోవడం, వీలైనప్పుడల్లా ఇజ్రాయెల్ని అటాక్ చేయడం. ఇది అనమాట సర్వైవబిలిటీ. రక్షించుకోవడం, తనకు తాను ఆత్మరక్షణ, తన ఫోర్స్ని రక్షించుకోవడం వీలైనంత వరకే, తర్వాత అటాక్ చేసి పడేది. అందుకని నువ్వు నిద్ర ఉండవు, నన్ను కెలుకావు, నీకు స్లీప్లెస్ నైట్సే, ఈ రోజు నుంచి నీకు నిద్ర కొరువు అని ఇజ్రాయెల్కి హెచ్చరించడం అంటే ఆల్కైమని హెచ్చరించి తన మాస్క్, పవిత్రమైన మాస్క్ మీద
జెండా కూడా ఎగరేశారు ఇరాన్. అది అనమాట. ఇప్పుడు ఇండియాకి ఇజ్రాయెల్ చాలా ఇంపార్టెంట్, ఇరాన్ కంటే ఇంకా ఇంపార్టెంట్. కానీ ఇజ్రాయెల్ అంటే చాలా ఇంపార్టెంటే. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర ఒక్కసారి దెబ్బతిందంటే ఇంక ఇజ్రాయెల్ ఏమి ఉండదన్నమాట. అందుకని నేను చెప్తున్నా బలం వ్యూహం. ఇప్పుడు ఈ బలం, ఈ ఇరాన్ వ్యూహం చూస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ భయపడిపోతుంది. ఇజ్రాయెల్ భయపడిపోయి ఏమంటుంది, ట్రంప్ని నువ్వు యుద్ధానికి రా అర్జెంటుగా అని చెప్తుంది. రెండు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఎంత అటాక్ చేసినా ఇరాన్లో ఉన్న ఫోర్డో అనే ఒక నౌక, ఒక అణుక్షేత్రాన్ని ఇంకా పూర్తిగా ధ్వంసం చేయలేదు. ఎందుకంటే అది మౌంటైన్, హిమాలయాల లాంటి ఫోల్డెడ్ మౌంటైన్ సిస్టమ్, అంటే ముడత పర్వతాల కింద బంకర్లో ఉంటుందండి. అది న్యూక్లియర్ న్యూక్లియర్ స్టేషన్. అక్కడ ధ్వంసం చేయలేదు. దాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలంటే ఎవరు కావాలి? అమెరికా ఈ మోబు బాంబు కావాలి. బంకర్ బర్స్ట్ బాంబు అంటారనమాట. మోబు, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. సుమారు 33,000 కిలోలు ఉంటుంది ఈ బాంబు. ఈ బాంబును ప్రయోగించాలంటే ఇజ్రాయెల్ యొక్క యుద్ధ విమానాలు F-35 సరిపోవు. ఆ బాంబు వేయాలంటే B-2 స్పిరిట్ బాంబర్ కావాలి. చాలా డేంజరస్ అది. డిగో గార్షియాలో ఉంది. ఒక 6 విమానాలు 8 దాకా వెళ్ళి అక్కడ ఉన్న డిగో గార్షియా, ఇండియా కింద, ఇండియన్ ఓషన్ కింద ఉంటుంది. ఈ డిగో గార్షియాలు ఇప్పుడు ఆ యుద్ధ విమానాలను అమెరికా వేయాలంటే ట్రంప్ యుద్ధంలో రావాలి. ట్రంప్ డైరెక్ట్ యుద్ధం వస్తే ఏం చేస్తారు? ఇరాన్ వ్యూహం రెడీ. ఏంటి? గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ని స్టాప్ చేయాలి. అమెరికా ఒక్కసారి వచ్చి ఇన్వాల్వ్ అయ్యిందంటే గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్. ఒక 2 నెలలు కానీ దాన్ని క్లియర్ చేయలేదు అమెరికా చాలా బలాన్ని ఉపయోగించాలి. ఈలోపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోద్ది. అంటే ఇరాన్ ఇంత పరిస్థితి రావడానికి కారకుడు నువ్వని ట్రంప్ అని నిందిస్తారు. అది ఒక అద్భుతమైన దౌత్యంతో ఇరాన్ వెళ్తుంది. ఈ దౌత్యాన్ని పసిగట్టింది ఇజ్రాయెల్. ఈ దౌత్యాన్ని పసిగట్టాలి ఏం చేయాలి? ఖైమేనీని చంపాలి. ఖైమేనీ రష్యాలో కూర్చున్నాడు. సో ఇజ్రాయెల్ వల్ల కావడం లేదు. ఇజ్రాయెల్ ఇంకా అంతే. ఇప్పుడు అమెరికా రంగంలోకి రావాలి. ట్రంప్ ఇప్పుడు దాకా వెనకాల ఉన్నట్టు రంగంలోకి రావాలి. ఇది ఇరాన్ యొక్క వ్యూహం. అంటే ఇజ్రాయెల్ ఆపదలో ఉంది కాబట్టి ట్రంప్ రంగంలోకి వస్తే ఇరాన్ ఓటమి నిశ్చయమండి. అది తిరుగులేదు అమెరికా రంగంలోకి వస్తే. కానీ ఆల్ ఖైమేనీ అక్కడ ఉండగా, రష్యాలో ఉండగా ఇక్కడ ఇది కుదరదు. సో ఫోర్సెస్ అలాగే ఉంటాయి. ఇది ఫైనల్గా ఒక వియత్నాంగా మారిపోతుంది. ఒక తీవ్రం, అంటే వీళ్ళకి ఒక రొంపులోకి, ఒక బురదలోకి చేయబెట్టినట్టే. అందువల్ల ఏంటంటే డిస్కషన్కి వెళ్ళాలి. అందుకే ఏంటి, ట్రంప్ ఇజ్రాయెల్ ఒక పక్కన యుద్ధం చేస్తూనే GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ముఖ్యమైన దేశాలు బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా ద్వారా డిస్కషన్ చేస్తున్నారు. అందుకే ట్రంప్ భయానికి ఒక అద్భుతమైన ఎవిడెన్స్ మీకు చెప్తానండి. అది ఏంటంటే, ట్రంప్ ఒక పక్క యుద్ధ విమానాలు తరలిస్తూనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని, తన ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ని, ఇంకొక సైన్యాధికారిని డిస్కషన్కి పంపుతున్నాను అన్నాడంటే మీకు ఇంకా డిస్కషన్ శాంతికి ట్రంప్ కూడా రెడీ అవుతున్నాడనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇటువైపు ఇరాను అమెరికాని ఇంకా రెచ్చగొడుతుంది. NPT నుంచి బయటికి రావడం, అక్కడ గల్ఫ్ ఆఫ్ హార్ముజ్లో బాంబులు పేల్చడం వంటి చూస్తే ఇరాన్ ఇంకా రెచ్చగొడుతుంది. అమెరికా ఇక్కడ రెచ్చిపోయి వచ్చింది అనుకోండి, యుద్ధం తారస్థాయికి అమెరికా పతనం అక్కడ అవుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. MG రావు గారు, ఇప్పుడు